రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు నిర్వహిస్తున్న కార్నర్ మీటింగ్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక సామాన్య సింగరణి మారుపేరు కార్మికుడి కుమారుడు సభ మధ్యలోంచి దూసుకొచ్చి మంత్రిని సూటిగా నిలదీయడంతో ఒకసారిగా కలకలం రేపింది. మా సింగరణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల మాటేంటి అంటూ మంత్రి ముందే ఆ యువకుడు గర్జించాడు. తక్షణమే మారుపేర్ల సమస్యపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని, కార్మికుల బిడ్డలకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. వచ్చే ఫిబ్రవరి 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో కార్మిక వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మారుపేర్ల సమస్య పరిష్కారం కాకుండా ఏ ముఖం పెట్టుకుని సీఎం ఓట్లు అడుగుతారని కార్మికులు మండిపడుతున్నారు. అనుకుని తింటాను వాళ్ళు హామీలు ఇచ్చుకుంటా పోతారు. జాబ్ చేస్తున్నా ఇంట్లో వెళ్తాను అన్నా బరాబరి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిస్తే మీకు కాంగ్రెస్ అదేవిధంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను మరి ఏ విధంగా పరిష్కారం చేయాలో నేను కానీ సత్యనారాయణ గారు కూడా తప్పకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ మనం చేస్తాను. ప్రతి ఇంటి సమస్య ఏమైంది? మీ వాళ్ళ 218 మంది ఉన్నాం ఆడపిల్ల సమస్యల వల్ల. ఎందుకు వస్తాం బ్రో? ఎందుకు పోతాం? పొద్దున ఎందుకు వస్తాం బ్రో? దేనికైనా సిద్ధమేనా? మేము దేనికైనా సిద్ధం. ఆడపిల్ల వద్దాం. ఇప్పుడు మీ మారుపేర్ల సమస్య మేము ఇంత మంది ఉన్నాం. ఏ సమస్య? మారుపేర్లు సింగరేణి మారుపేర్ల సమస్య మేము ఇంత మంది ఉన్నాం. మారుపేరు అంటే మారుపేరు సింగరేణిలో మారుపేరు. మా అయ్యలను 35 సంవత్సరాలు పని చేసుకున్నారు. ఇవాళ మారుపేరు అని చెప్పి మా కొడుకులు మా వేరేటోళ్ళు ఉన్నారు కదా, వేరేటోళ్ళు ఎప్పుడు ఎక్కినప్పుడు 30 సంవత్సరాలు పని చేసుకున్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పని చేసుకున్నారు. ఇవాళ వాళ్ళ కొడుకులకు